హాయ్ అండి. నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మనం మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఓవెన్ లేకుండా గోధుమ పిండి మరియు బెల్లంతో చాలా టేస్టీగా, హెల్తీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మన ఛానల్‌లో ఒక కేక్ రెసిపీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్‌ను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక కేక్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు, ఒక అరకప్పు నూనె, వంట నూనె ఉంటుంది కదండి అది, ఒక అరకప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేసుకుందాము. నేను 2 కప్పుల గోధుమ పిండికి ఇది 1 కప్పు వేసుకుంటున్నాను. మీకు కొద్దిగా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న వాటిని ఈ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నాం కదా, ఈ బౌల్లో ఒక జల్లెడ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి జల్లించుకుందామండి. ఇలా 2 కప్పుల గోధుమ పిండి జల్లించుకున్నాక పావు స్పూను బేకింగ్ పౌడర్, అలాగే ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది గట్టిగా ఉండకూడదు, అలాగే పల్చగా ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలను తీసుకుందామండి. పాలను తీసుకుని ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకుని కొద్ది కొద్దిగా పోస్తూ కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. గట్టిగా ఉంటే మన కేక్ అనేది ఫ్లఫీగా రాదు, పల్చగా ఉంటే మన కేక్ అనేది పూర్తిగా పాడైపోతుంది. అందుకని కేక్ బ్యాటర్ అనేది ఇలాగా ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ కానీ మందపాటి గిన్నె కానీ తీసుకుని కొద్దిగా నూనె రాసి దాంట్లో కొద్దిగా 2 స్పూన్లు గోధుమపిండిని చల్లి అన్ని వైపులా కోటింగ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనము పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో పోసి 3-4 సార్లు ఇలాగా ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే లోపల గాలి బుడగలు ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో ఉప్పు వేసి దాని మీద కేక్ టిన్ని ఉంచి మూత పెట్టాలి. ఇలాగా స్టవ్ పై సిమ్లో 40 నుంచి 45 నిమిషాలు బేక్ చేయాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే కేక్ అనేది మాడిపోతుంది. 45 నిమిషాల తర్వాత టూత్ పిక్తో కానీ లేకపోతే చాక్తో కానీ ఇలాగా మనము చెక్ చేయాలి. మన చాక్ కానీ టూత్ పిక్ కానీ ఏమైనా అంటుకుంటే ఇంకా మన కేక్ ఉడకలేనట్టు. మన చాకుకి ఏమీ అంటుకోలేదు కాబట్టి మన కేక్ అనేది పూర్తిగా అయిపోయినట్టండి. ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తితో అంచులను విడదీసుకోవాలి. ఇలాగ ప్లేట్ మీద తీసేయండి. తీసి 3 సార్లు ఇలాగా ఉల్టా తిప్పి ట్యాప్ చేస్తే కేక్ అనేది గిన్నె నుంచి ఊడిపోతుంది అనమాట. చూసారు కదా మన కేక్ అనేది ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. దీంట్లో మనం మైదా వాడలేదు, షుగర్ వాడలేదు, అలాగే ఓవెన్ కూడా వాడలేదు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ, హెల్దీ, ఈజీ రెసిపీల కోసం రమ్య మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.